ఓం శాంతి. ఇలాంటి సమయంలో మనం బయట ప్రపంచంలో అంతగా ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి మన అంతరంగం కోసం ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. బహుశా మనందరం ఒక అంతర్గత ప్రయాణం వైపు అడుగులు వేయవచ్చు. జీవితం మన ముందుకు తెస్తున్న అన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి చాలామంది ఆధ్యాత్మికత మరియు మెడిటేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు అని నేను నమ్ముతున్నాను. అయితే రాజయోగం గురించి ఏమిటి? ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల ధ్యానాలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక ఆధ్యాత్మికత సూపర్ మార్కెట్ లాగా తయారైంది. వీటిలో నేను దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? నాకు ఏది సరిపోతుందో నాకు ఎలా తెలుస్తుంది? అసలు ఎక్కడ మొదలు పెట్టాలో నాకు నిజంగా అర్థం కావడం లేదు. ఇది నిజానికి నేను దేనికోసం వెతుకుతున్నాను అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నేను ఏకాగ్రత కోసం వెతుకుతుంటే ఎంచుకోవడానికి బోలెడన్ని రకాలున్నాయి. కానీ నేను కోరుకుంటున్నది అది కాకపోతే, నన్ను నేను బాగా తెలుసుకోవాలని లేక సత్యానికి మరింత దగ్గర కావాలని నేను కోరుకుంటుంటే పరిస్థితే వేరు. ఒకవేళ నా హృదయంలో ఎప్పుడో ఒక ఆకర్షణ ఉంటూ గొప్ప అసత్యాలతో నిండిన ఈ ప్రపంచంలో సత్యం వైపు నన్ను నేను నడిపించగల నా సొంత అంతర్గత దిక్సూచి నాకు కావాలనిపిస్తే, లేక కొందరైతే భగవంతుడి యొక్క అనుభూతిని పొందాలని కోరుకుంటూ ఉండవచ్చు. నేను వివిధ నేపథ్యాలు, వివిధ సాంప్రదాయాలకు చెందిన వ్యక్తుల్ని వారి భగవంతుడి యొక్క అనుభూతి గురించి అడిగినప్పుడు బహుశా వారు కేవలం గ్రంథాల నుండి శ్లోకాలను చదివి వినిపించి ఉండవచ్చు. కానీ అది నిజంగా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వదు. వారికి నిజంగా భగవంతుని అనుభూతి కలిగిందా అని నేను తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా నేనే స్వయంగా భగవంతుని అనుభూతిని ఎలా పొందవచ్చో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి మిమ్మల్ని మీరు మరింత బాగా తెలుసుకోవడం, సత్యానికి దగ్గరగా రావటం, అలానే భగవంతుని గురించిన అవగాహన ద్వారా అనుభూతిని పొందటం వంటి ఈ 3 విషయాలు తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉంటే నేను మీకు రాజయోగం ప్రయోగాన్ని చేసి చూడమని సూచిస్తాను. మనం ఈ పదాన్ని విన్నాం. ఇది 5000 సంవత్సరాల క్రితం ఉందనే విషయం మనకు తెలుసు. వేల సంవత్సరాలుగా ఇది గ్రంథాల్లో రాయబడి కూడా ఉంది. బహుశా ఇది మీకు చాలా కష్టమైనదిగా అనిపించి ఉండవచ్చు. ఎంతోమంది దీనికోసం దశాబ్దాల తరబడి తమ పూర్తి జీవితాన్ని అంకితం చేయాలని, దశాబ్దాల తర్వాతే ఏదో ఒక రకమైన పురోగతి మరియు అనుభూతి లభిస్తుందని మీరు భావించి ఉండవచ్చు. అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. మీకు దశాబ్దాల తరబడి సమయం అవసరం లేదు. రాబోయే 7 రోజుల్లో ప్రతిరోజు కేవలం కొన్ని నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది. ఈ 7 రోజుల వ్యవధిలో మేము మీకు రాజయోగ ధ్యానం గురించిన అత్యంత సరళమైన పరిచయాన్ని అందిస్తాం. ఆధునిక కాలానికి సులభంగా అర్థమయ్యేది ఏదో ఒకటి అవసరమని నా భావన. ఈ విషయాల్ని అధ్యయనం చేయడానికి మన దగ్గర దశాబ్దాల సమయం లేదు. ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ అన్నీ లభించే ఈ రోజుల్లో మనం వెతుకుతున్నది తక్షణమే కాకపోయినా మనల్ని సరైన దిశలో వేగంగా ముందుకు నడిపించే ఒక గ్యారెంటీని మరియు భరోసాని ఇవ్వగలను. రాబోయే 7 రోజుల పాటు ప్రతిరోజు బహుశా 20 నిమిషాల పాటు ఈ కొద్దిపాటి సమయం కోసం ప్రయోగం చేసి చూద్దాం. మరియు మీ అనుభవం ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. ముందుగా నేను రాజయోగం అనే పదానికి అర్థం ఏంటో వివరిస్తాను. రాజయోగంలో రాజా అంటే యజమాని, సర్వాధికారి, మరియు యోగం అంటే మనం ఈ పదాన్ని చాలాసార్లు విన్నాం. దీని అసలు అర్థం
కలయిక, సమాగమం, సంబంధం. కాబట్టి ఇది అంతరంగిక జీవి అయిన ఆత్మ యొక్క దివ్యమైన పరమాత్మనితో ఉండే సంబంధాన్ని లేక కలయికను సూచిస్తుంది. సహజ రాజయోగం అంటే మనం కోల్పోయిన స్వయం, అంటే మన యొక్క అధికారాన్ని లేక యజమాని పదవిని తిరిగి పొందుట. మూడవదిగా రాజయోగం అంటే అన్ని యోగాల కంటే అత్యున్నతమైనది అని అర్థం. ఎందుకంటే ఇది అన్ని రకాల యోగాల సారాంశాన్ని తనలో ఇమడ్చుకుంది. రాజయోగంలో ఇమిడి ఉండే హఠయోగం, శరీర శిక్షణ, శక్తి, దృఢ సంకల్పం, జ్ఞానయోగం, భక్తి యోగం అంటే ప్రేమ, భక్తి యొక్క యోగం, మరియు కర్మయోగం. ఇలా అన్ని రకాల యోగాల గురించి ఆలోచించండి. రాజయోగం వీటన్నిటి సారాంశాన్ని కలిగి ఉంది మరియు అన్నిటికంటే అత్యున్నతమైనది. కాబట్టి మొదటి అవగాహన నేను ఎవరిని అనే అంశం చుట్టూ తిరుగుతుంది. ఇది తత్వవేత్తలు శతాబ్దాలుగా, యుగాలుగా పరిశోధించిన ప్రశ్న. అయినప్పటికీ నేడు నేనెవరిని అని ప్రశ్నించుకుంటే నాకు ఎలాంటి సమాధానం వస్తుంది? ఆ సమాధానం కేవలం నా భౌతిక గుర్తింపునకు సంబంధించిన విషయాల గురించే ఉంటుందా? అలాంటివి చాలానే ఉన్నాయి. ఇంట్లో మనకు ఒక గుర్తింపు ఉంటుంది. నేను ఒక తల్లిని, నేను ఒక తండ్రిని, నేను ఒక కొడుకుని, నేను కూతుర్ని. ఏది ఏమైనప్పటికీ కానీ అసలు నేను ఎవరిని? ఒకానొక్క గుర్తింపు కాదా? ఇది నా ఒక్కదానికే పరిమితం కాదని మీరు కూడా అంగీకరిస్తారు. కుటుంబానికి బయట, మన భౌతిక ఇళ్లకు బయట మనకు అనేక రకాల గుర్తింపులు ఉన్నాయి. ఇది నా కెరియర్ లేక వృత్తికి సంబంధించిందా? బహుశా నేను ఒక గృహిణి కావచ్చు, లేక ఇంజనీర్ కావచ్చు, లేక డాక్టర్ కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు. ఏది ఏమైనప్పటికీ నేను వ్యాపారంలోకి, వైద్య రంగంలోకి రాకముందు లేక ఇల్లు చూసుకునే బాధ్యత తీసుకోకముందు కూడా ఖచ్చితంగా నేను ఉనికిలో ఉన్నాను కదా. కాబట్టి అది నా నిజమైన గుర్తింపు కానేరదు. ఏదేమైనా నాకు దానితో పాటు ఇతర గుర్తింపులు కూడా చాలా ఉన్నాయి. నా సామాజిక జీవితంలో నేను కొంతమందికి స్నేహితుడిగా, మరికొందరికి సహోద్యోగిగా ఉండవచ్చు, ఇంకొందరికి కేవలం ఆటల్లో తోడుగా ఉండవచ్చు, ఎవరితోనైనా టెన్నిస్ ఆడవచ్చు, క్రికెట్ ఆడవచ్చు, ఏమైనా కావచ్చు. మరి అలాంటప్పుడు అసలు నా గుర్తింపు ఏమిటి? నా జీవితంలోని ఈ వివిధ అంశాలన్నిటినీ పరిశీలిస్తే నేను నిజంగా ఎవరినో అది ఎవరికైనా వివరిస్తుందా? అలా అని నేను అనుకోను. నేను ఒక సాక్షి, నేను ఒక వ్యక్తిగా, ఒక ప్రత్యేక వ్యక్తిగా. ఎలా అంటే ఎవరు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేసే వ్యక్తిగా, ఎవరున్నానో దానికి సంబంధించిన ఎలాంటి సూచనను అది ఇవ్వదు. ఈ ఆలోచనలన్నిటినీ అది వ్యక్తపరచదు కూడా. కనిపించకుండా ఉండే ఆ మిగతా విషయాలన్నీ ఏమిటి? వాటిని మనం చూడలేము, కానీ అవి ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. అవి నిజమైనవే. మన అంతరంగంలోని కనిపించని ఆ అంశాలే నిజానికి నేను ఎవరో సరిగ్గా ప్రతిబింబించే అంశాలు. కాబట్టి బాహ్య ప్రపంచానికి అతీతంగా అంతర్గతమైన కనిపించని మరొక విషయం ఏదో ఉంది. బహుశా నేను దానిని అన్వేషించాల్సి ఉంటుంది. ఆ అన్వేషణలో మన ఆలోచనలు, మన భావాలు, మన జ్ఞాపకాలు, మన అనుభవాలు, మన అంతరాత్మ మరియు మన వ్యక్తిత్వంతో ఏదో ఒక విధంగా అనుసంధానించబడి ఉన్న ఒక అంతర్గత జీవి ఉందనేది చాలా నిజమని నేను కనుగొంటాను. ఇవన్నీ చూపులకి మాత్రమే దాగి ఉన్నాయి.
ఒక మంచు కొండను గురించి ఆలోచించండి. అందులో కేవలం ఈ పాటి భాగం మాత్రం కనిపిస్తుంది. 10లో 1 వంతు మాత్రమే కనిపిస్తుంది. 10లో 9 వంతులు కనిపించదు. అదేవిధంగా మనలో కూడా చాలా ఉంది. నేను మిమ్మల్ని చూడగానే తక్షణమే మిమ్మల్ని ఒక విభాగంలో ఉంచుతాను. అంటే మీరు ఒక జెండర్ లైక్ వయసు, రంగు, మతపరమైన సాంప్రదాయం, మతపరమైన నేపథ్యం వంటి అన్ని రకాల లేబుల్స్ని ఆపాదిస్తాను. మనం ఎంతోమంది గురించి వారిని కొన్ని బాక్సెస్లో ఇరికించడానికి ఉపయోగించే కొన్ని లేబుల్స్ మాత్రమే ఇవి. నిజానికి ఇది అసలు సరైన పద్ధతే కాదు. కేవలం లింగాన్ని బట్టి మనం ఎవరి వ్యక్తిత్వాన్ని సరిగ్గా తెలుసుకోలేము. ఎంతో బలమైన మరియు ధైర్యశాలి అయిన ఒక మహిళ ఉండవచ్చు, ఆమె ఒకరిలో ఒకరు అని మనం అంటాం. కానీ ఇప్పుడు ధైర్యంగా, శక్తివంతంగా ఉండగల మహిళలు చాలామందే ఉన్నారు. అలాగే బయట ప్రపంచంలో తాను చేసే అన్ని పనులలో రాణించే ఒక పురుషుడు ఉండవచ్చు, కానీ అతను చాలా దయ కలవాడు, చాలా కరుణ కలవాడు, మరియు చాలా సున్నితమైన వాడు కూడా కావచ్చు. కాబట్టి మళ్ళీ మీరు అతన్ని ఒక పెట్టెలో లేక అంటే ఒక వర్గంలో ఇమిడించగలరా? ఇలాంటి వారు మీకు ఎక్కడో కానీ దొరకరు అని మీరు అనవచ్చు, కానీ నిజానికి అలాంటి వారు కూడా ఉంటారు. కాబట్టి ఎంతోమందిలో ఒకే వర్గం లేక పెట్టెలో ఇరికించడం అనేది నిజంగా పనిచేయదు. అంటే ఒక విధానంగా ఫిక్స్ చేసేయడం. మనం మనసులో ముద్రించుకునే ఈ బాహ్య వర్గాలన్నీ మానవుని గురించి మనకు ఏమాత్రం చెప్పలేవు. మనం మానవ రూపాన్ని చూస్తాం, కానీ అది కేవలం బాహ్య గుర్తింపు మాత్రమే. 10లో 9 వంతులు చర్మానికి కిందనే ఉంటాయి. చర్మం మనకు అంతగా ఏమీ చెప్పదు. ఎలాగైనా సరే చర్మాన్ని ఒక అంగుళంలో 18వ వంతు మేర తొలగించి లోపలికి చూస్తే బాహ్య అనుభవాల వల్ల వచ్చే ఆ తేడాలు అసలు ఏమాత్రం తేడాను చూపించవని నాకు గమనించవచ్చు. కాబట్టి మనం అందరం కూడా మనుషులం, మానవులుగా మనందరం ఒకేలాగా ఉంటాం. ఒకే ప్రారంభ స్థానం నుండి మొదలు పెడతాం. ఆ తర్వాత మనం ఆ అంతర్గత జీవి విషయానికి వస్తే ఆ జీవి చాలా చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతి జీవి ఎంతో వ్యక్తిగతంగా, పూర్తిగా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకేలాగా ఉండే ఏ 2 జీవుల్ని మీరు ఎప్పటికీ కనుగొనలేరు. వారి అనుభవాలు వారిని భిన్నంగా మారుస్తాయి. వారి స్వభావం, వారి ప్రాధాన్యతలు, వారి అలవాట్లు అన్నీ పూర్తిగా ప్రత్యేకమైనవి. మన స్వభావాన్ని గురించి ఆలోచించండి. మీరు ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకేలాగా ఉండే 2 ఆకుల్ని కనుగొనగలరా? అంటే కనిపెట్టగలరా? బహుశా అది జరిగేదే కాదు. మీరు ప్రయత్నించి చూడవచ్చు. అది మీ సమయాన్ని చాలా వరకు తీసుకుంటుంది. మీరు అదే వెతుకుతున్నట్లయితే సరే, మంచిదే. కానీ ప్రతి ఆకు విడివిడిగా ప్రత్యేకంగా ఉంటుంది. కేవలం ఫ్యాక్టరీలో తయారైన వస్తువులు మాత్రమే ఒకేలాగా ఉంటాయి. జీవితంలో ఏ జీవి కూడా ఒకేలాగా ఉండదు, ఖచ్చితంగా ఉండవు. కాబట్టి మానవులైన ఏ 2 వ్యక్తులు తమలో ఇమిడి ఉన్న ప్రతి విషయంలోనూ చాలా భిన్నంగా ఉంటారు. వాటిలోని పదార్థాలు ఒకేలాగా ఉండవచ్చు, కానీ ఆ పదార్థాల కలయిక మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ప్రతి జీవికి ఒక స్పృహతో కూడిన మనసు ఉంటుంది. ప్రతి జీవికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి జీవికి ఒక అంతరాత్మ ఉంటుంది. కానీ 2 వ్యక్తుల మధ్య కూడా ఎంత తేడా ఉంటుందో మీరు చూడవచ్చు. ఒకరు ఇది సరైనది అని చెప్తే మరొకరు ఇది నాకు సరిగ్గా తెలియదు. బహుశా ఈ పరిస్థితిలో ఇది సరైనదని నువ్వు అంటున్నావు, కానీ ఇతర పరిస్థితుల్లో ఇది తప్పు అని చెప్పాల్సి రావచ్చు అని అంటారు. మరియు మనం విషయాల్ని గ్రహించే, అనుభవించే, అర్థం చేసుకునే విధానంలో ఉండే ఆ సూక్ష్మమైన తేడాలన్నీ కూడా ఆ వ్యక్తిని పూర్తిగా ప్రత్యేకమైన వ్యక్తిగా మారుస్తాయి. కాబట్టి ఈ అంతరంగంలోని ప్రయాణం చేసి భౌతిక రంగానికి, భౌతిక శరీరానికి భిన్నంగా ఉన్న ఆ అంతర్గత జీవిని అనుభవించటమే ఈ అన్వేషణ. ఆత్మ అనేది డ్రైవర్ అని, శరీరం అనేది ఆత్మ తన్ను తాను వ్యక్తపరచుకోవడానికి మరియు బయట ప్రపంచం నుండి
సమాచారాన్ని గ్రహించడానికి ఉపయోగించే ఒక వాహనమని మనం చెప్పుకోవచ్చు. మరియు ఆ సమాచారాన్ని అందిపుచ్చుకోవడానికి శరీరం ఉపయోగపడుతుంది. మానవ జీవికి ఆత్మకు మరియు శరీరానికి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని నేను అనుభవించడం సాధ్యమేనా? అవును, ఖచ్చితంగా సాధ్యమే. ఇది పూర్తిగా స్పృహకు సంబంధించిన విషయం. మనం ఈ ఆలోచనలతో ప్రయోగం చేసి భౌతిక రూపానికి మరియు అంతర్గత జీవికి మధ్య ఉన్న తేడాను అనుభవించవచ్చు. కాబట్టి ఈ ధ్యాన ప్రయాణంతో ప్రయోగం చేద్దాం. నా సొంత ఆలోచనలను పంచుకుంటూ ఈ ఆలోచనలను అనుసరించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తద్వారా ఏం జరుగుతుందో మీరే చూడండి. పెద్దగా బాణాసంచి పేలుళ్ళు లేక అద్భుతాలు ఏవి ఆశించకండి. అంతర్గత జీవి గురించిన ఆ అవగాహనను చేరుకోవడానికి ఇది ఒక సున్నితమైన ప్రయాణం. కాబట్టి సౌకర్యవంతంగా కూర్చోండి. మీ శరీరం సమతుల్యంగా ఉండేలాగా 2 పాదాలను నేలపై ఉంచితే మంచిది. మీ వీపు నిటారుగా ఉంచండి. తర్వాత మీరు అలర్ట్గా ఉండగలుగుతారు. మీ కళ్ళు తెరిచి ఉండవచ్చు. ఒకవేళ మీరు కళ్ళు తెరిచి ఉంచుకొని మీ దృష్టిని కేంద్రీకరించుకోవాలంటే మీ నుదురు మధ్య భాగంపై దృష్టి పెట్టవచ్చు. ఎందుకంటే మనం అంతర్గత జీవి అయిన ఆత్మ గురించి, దాని స్థానం గురించిన ఈ ఆలోచనలతో ప్రయోగం చేయబోతున్నాం. అది చర్మంపై కాదు, సరిగ్గా దాని వెనక భాగంలో ఉంటుంది. పినియల్ గ్రంథికి సరిగ్గా ముందు భాగంలో మెదడుకు ముందు నిశ్శబ్దంగా కూర్చుని నేను ఇప్పుడే విన్న విషయాల గురించి మననం చేసుకుంటున్నాను. నేను వాటిని గుడ్డిగా నమ్మను, కానీ సరే, నేను ఒక ప్రయోగం చేసి చూడాలనుకుంటున్నానని నిశ్చయించుకుంటున్నాను. నా యొక్క నుదురు మధ్య భాగం వెనుక ఉన్న ఈ బిందువుపై నా దృష్టిని కేంద్రీకరిస్తున్నాను మరియు నా శక్తి అంతా అక్కడే కేంద్రీకృతమై ఉన్నట్లు నేను అనుభవించగలను. అంతర్గత జీవి యొక్క శక్తి భౌతిక శరీరం అంతటా ప్రసరిస్తుంది. నేను ఈ శరీరానికి యజమానిగా ఉండి కదలగలను. నాకు ఏ అవయవం కావాలంటే ఆ అవయవాన్ని, ఏ దిశలో కావాలంటే ఆ దిశలో కదిలించగలను. నేను ఈ భౌతిక శరీరానికి యజమానిని. నా కళ్ళను, నా చెవులను, నా గొంతును నా నియంత్రణలో ఉంచుకుంటాను. ఇదంతా చాలా స్పృహతో కూడిన పద్ధతిలో జరుగుతుంది. కానీ నేను దీని గురించి అంతగా ఎప్పుడు అవగాహనలో ఉండలేదు. కానీ ఇప్పుడు కొన్ని క్షణాల పాటు నేను పనుల నుండి దూరంగా జరుగుతున్నాను మరియు కేవలం ఉండడం యొక్క అనుభూతిని పొందాలనుకుంటున్నాను. కాబట్టి ఈ అల్ప క్షణంలో నేను నా అంతర్గత ప్రయాణాన్ని కొనసాగిస్తాను మరియు నా నుదురు మధ్య భాగంలో నాలోని గూఢమైన శక్తి కేంద్రానికి నేను చేరుకున్నప్పుడు ఆ అంతర్గత జీవికి మరియు శరీరానికి మధ్య ఉన్న వేరుపాటును నేను అనుభవించగలను. మరియు నేను ఆత్మలోనే మరింత లోపలికి, ఇంకా లోపలికి వెళ్తున్న కొద్దీ నాలో నిశ్చలత మరియు ప్రశాంతత యొక్క అనుభూతి కలగడం మొదలవుతుంది. నా అంతర్గత ప్రపంచం ప్రశాంతంగా మారుతుంది. ఆలోచనలు అక్కడక్కడ పరిగెత్తడానికి బదులుగా నా లోపల నిక్షిప్తమై ఉన్న శాంతి అనే నిధిని నేను అనుసంధానం చేసుకుంటున్నాను. నేను శాంతి స్వరూపుడైన ఆత్మను. నేను ఈ అవగాహనను అలాగే ఉంచుకొని ఆ అనుభూతిని ఆస్వాదిస్తాను. నేను శాంతి స్వరూపుణ్ణి. ఓం శాంతి.